సార్ మహిళల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అట్లాగే గైనిక్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎందుకంటే మందులు వాడి వాడి విసిగిపోయిన వాళ్ళు ఉంటారు, అవును, ఇంకా వాడుతూనే ఉండాలి అంటూ ఉంటారు డాక్టర్స్. అవును. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? థైరాయిడ్ కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. అవునమ్మా. అది దానికి కూడా మీరు ఎలాగ ట్రీట్ చేస్తారు? ఫస్ట్ మేము థైరాయిడ్ గురించి చెప్తానమ్మా. థైరాయిడ్ ఈ మధ్యలో చాలా మందికి అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో ఒకరిద్దరికి థైరాయిడ్ తెలుస్తుంది. కొంతమందికి డయాగ్నోస్ చేస్తున్నారు, కొంతమంది డయాగ్నోస్టిక్ చేయలేకపోతున్నారు. సో థైరాయిడ్స్కు మా దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. సో అలోపతిక్లో అయితే వన్స్ ఒక థైరాయిడ్ డిటెక్ట్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. 25 mg, 50 mg, 75 అలా పెంచుతూనే ఉంటారు. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 monthsలో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మానేపిస్తాం. ముందు బ్లడ్ టెస్ట్ చేస్తాం, తర్వాత 2 months 3 months తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. థైరాయిడ్ ఒకసారి నార్మల్ అయిన తర్వాత వాళ్ళ ట్యాబ్లెట్స్ మానేపిస్తాం. మళ్ళీ ఒకసారి ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఇయర్కి ఒకసారి మేము థైరాయిడ్ టెస్ట్ చేసుకోమంటాం వాళ్ళకు. సో అంత నార్మల్ ఇది. ఆల్మోస్ట్ ఒక thousands ఆఫ్ పేషెంట్స్ మా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఒక ధనియాలు థైరాయిడ్ గురించి యాక్టివిటీ పెరగడానికి ఒక చెంచా ధనియాలు నీళ్ళలో నానబెట్టేసేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ యాక్టివిటీ పెరుగుతుంది. అది ఒకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్లస్ యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ అన్నీ కొంచెం తగ్గించడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి థైరాయిడ్కి ఒక ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి ఇలా రోజు ఒక 2 minutes అలా అలా చేసేసి గ్లాండ్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్, ఇలా కొంచెం దీన్ని ఇలా స్టిమ్యులేట్ చేయాలి, కదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. ప్లస్ చెప్పు లేక నడవమంటున్నాము. ప్లస్ మా యోగాచార్య స్పెషల్గా డిజైన్ చేశాడు థైరాయిడ్ గురించి. ఒక 5 exercises చెప్తాడు మా వాళ్ళు. ప్లస్ వాళ్ళకి రికార్డ్ చేసుకోమంటాం ఎవరికైతే. అది రెగ్యులర్గా చేసుకుంటూ డైట్ కంట్రోల్ చేస్తూ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ప్లస్ మేము థైరాయిడ్కి సపరేట్గా ట్రీట్మెంట్ చేస్తాం. థైరాయిడ్ ప్యాక్ చేస్తాం. అంటే ఒక మెడికేటెడ్ మెడిసిన్స్ అనేసి ఒక టవల్ వేసి ఇలా 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 పెడతాం థైరాయిడ్ మీద. అది థైరాయిడ్ స్టిమ్యులేషన్ పెరుగుతుంది, థైరాయిడ్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో జనరల్గా మాది ఒక 2 monthsలో 2 and 3 monthsలో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ 25 mg ఉంటే ఈజీగా మానేసేయచ్చు. తర్వాత వాళ్ళు ఎనీవేర్ యూ కెన్ టేక్. మా దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎక్కడైనా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించేసుకొని తగ్గించేసేసేయచ్చు. వన్స్ సర్జరీ అయ్యాక కూడా మీరు మీ ట్రీట్మెంట్ చేస్తారంట? సర్జరీ అంటే వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ తీసారనుకోండి, అప్పుడు మేము ఏం చేయలేము. బిఫోర్ సపోజ్ థైరాయిడ్లో చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి, చిన్న నాడ్యూల్స్ ఉంటే చిన్నది ఉంటే చేసేయచ్చు, మెజారిటీ చేయలేము. చిన్న నాడ్యూల్స్ ఉంటే దాన్ని కూడా చేస్తున్నాము. ఇంకోటి ఈ మధ్యలో చాలామంది గర్ల్స్కు 18 years 19 years పీసీఓడి ప్రాబ్లం. సో షాకింగ్. ఇంతకుముందు ఎప్పుడో రేర్గా అనిపిస్తుండే, ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా పీసీఓడి ఉంది. పీసీఓడికి మా దగ్గర మా ఆయుర్వేదిక్ డాక్టర్ ఫస్ట్ ఫర్ ఎనీ ప్రాబ్లం పీసీఓడి పేషెంట్ వచ్చారనుకోండి, ఫస్ట్ మా ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు. ఫస్ట్ నేచురోపతి డాక్టర్ చూసి డైట్ చెప్తారు, ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు, ఏం ఫుడ్లో మీకు అసిస్ట్ అనేది కరిగిపోతుంది. ప్లస్ మా ఆయుర్వేదిక్ డాక్టర్ చూసేసి స్పెషల్ మెడికేషన్స్ ఉన్నాయి దానికి అసిస్ట్ డిజాల్వ్ కావడానికి. కర్క్యూమిన్ గోల్డ్ అని ఇస్తాం. పసుపు ఇంత మనం తినలేము, ఇంత పసుపుతో ఇంత చిన్న టాబ్లెట్ చేస్తున్నాం మేము. దిస్ మచ్ ఆఫ్ టర్మరిక్ ఈక్వల్ టు దిస్ మచ్ ఆఫ్ స్మాల్ టాబ్లెట్. సో ఇంత తీసుకోలేము, ఇంత పసుపు టాబ్లెట్ కర్క్యూమిన్ గోల్డ్ రికమెండ్ చేస్తాం. ఇంకా మిగతా మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము మా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉత్తర్ బస్తీ అని చేస్తారు దానికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు. సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల మేము టెస్ట్ చేసమంటాం. ఫస్ట్ పీసీఓడిది మీ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయమంటాం. ఒక 4 months 6 months తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే చాలామందికి 90% పేషెంట్స్కి ఎవరికైతే మేము ట్రీట్ చేస్తున్నామో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ఫైబ్రాయిడ్స్ ఆల్సో. అప్పుడు చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, డాక్టర్స్ సర్జరీ చేయమంటాం. మేమేమంటాం, సర్జరీ చేసే ముందు ఫస్ట్ ట్రై చేయమంటాం. ఒక 2 నెలలు 3 నెలలు. దిస్ ఇస్ నాట్ ఎమర్జెన్సీ సర్జరీ. సో నువ్వు ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకొని ఫైబ్రాయిడ్ సైజ్ చూసుకో. ఒక 3 months మా పతంజలి మా ఆల్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ వాడి యోగా చేసి ఎక్సర్సైజ్ చేసేసి అండ్ హెల్దీ ఫుడ్, యాంటీ క్యాన్సర్ ఫుడ్ కూడా ఇస్తున్నాం మేము. తీసేసిన తర్వాత యాంటీ ట్యూమర్ ఫుడ్ కూడా రికమెండ్ చేస్తున్నాం, మా డాక్టర్స్ డిజైన్ చేశారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ టేప్ ఇచ్చి సపోజ్ ఒకవేళ తగ్గిందనుకోండి, డెఫినెట్లీ కంటిన్యూ ద ట్రీట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూ ఇంక్రీజ్ అనుకోండి, గో ఫర్ సర్జరీ. బట్ 90% మాకు 90% కేసెస్లో స్లోగా
మెల్లమెల్లగా ఫైబ్రాయిడ్ అనేది తగ్గుతుంది, సర్జరీ కూడా అవాయిడ్ చేస్తున్నాం. సో వన్ కెన్ ట్రై డెఫినెట్గా. మా థెరపీస్ అన్ని న్యాచురల్ థెరపీస్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ లైక్ అలోపతిక్ మెడిసిన్స్. సో ఓన్లీ థింగ్ ఇస్ టైం ఫ్యాక్టర్. ఆ ట్రీట్మెంట్కి అంతా మినిమం ఒక 2 hours 3 hours మా సెంటర్ విజిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఏ ప్రాబ్లం అయినా ముందు బాడీ డీటాక్స్ చేస్తాం. ఫస్ట్ మేము పంచకర్మ చేసేస్తాం, క్లెన్జింగ్ కదా. ఫస్ట్ బాడీ క్లెన్జింగ్ అయితేనే మెడిసిన్ పనిచేస్తుంది. సపోజ్ ఇంటి నిండా బాగా కచరా ఉందనుకోండి, ఎన్ని పర్ఫ్యూమ్స్ కొట్టినా కానీ పనిచేయవు. ఫస్ట్ ఏంటంటే కచరాని రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కొలోన్ ట్రీట్మెంట్ అని ఉంది, హైడ్రోకోలోన్ అంటే మొత్తం టాక్సిన్స్ అంతా క్లీన్ చేస్తాం. కొలోన్ ట్రీట్మెంట్ చేస్తాము, బస్సీ ట్రీట్మెంట్ చేస్తాం. మొత్తం ఆయుర్వేదిక్లో 7 days ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ చేయడం వల్ల బాడీ అంతా క్లెన్సింగ్ అవుతుంది. దెన్ వీ గివ్ ద మెడిసిన్, వీ గివ్ ద యోగా. సో ఇవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా రావచ్చు, ఆల్టర్నేట్ డేస్ అనే రావచ్చు, లేదంటే వారంకు 2 సార్లు రావచ్చు. మా సెంటర్ ఇస్ ఓపెన్ మార్నింగ్ 8:30 to నైట్ 8:30 వరకు ఉంటుంది. ఇది ఈజీ. వీ గాట్ 2 ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు, ఏమేం థెరపీస్ కావాలి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్తారు. కాబట్టి బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్, సపోజ్ కొంతమంది మదర్ వచ్చారు 19 yearsకే వాళ్ళు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలోపతిక్లో హార్మోన్ ట్రీట్మెంట్ వల్ల అంత ఎక్సెస్ హెయిర్ వస్తుంది. ఎక్సెస్ హెయిర్ వల్ల చాలామంది గర్ల్స్ దే మే నాట్ ప్రిఫర్ టు టేక్ హార్మోన్స్, కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. అటువంటి వాళ్ళు మా ట్రీట్మెంట్ తప్పకుండా ట్రై చేసేస్తే ఈవెన్ ఓన్లీ థింగ్ దే షుడ్ డూ ఇట్. మేము చెప్తాం అరగంట యోగా చేయాలి, అరగంట ఓవ్యులేషన్ గురించి చేయమని. దే హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళు యోగా చేయకుండా చేయలేదనుకోండి, దే విల్ నాట్ గెట్ రిజల్ట్స్. మా ఇంటిగ్రేటివ్ అప్రోచ్ వల్ల డెఫినెట్గా వాళ్ళకు రిజల్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా మెడిసిన్లో ఏం యూజ్ చేస్తారు సార్? సో అన్ని హర్బల్ మెడిసిన్స్ ఉంటాయి, అన్ని హర్బల్ అండ్ న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి. దిస్ నో కెమికల్స్ ఉంటాయి. మెయిన్ జనరల్గా న్యాచురల్ హర్బ్సే చెప్తాం. సో ఇంట్లో దొరికేటివి, మీ గార్డెన్లో దొరికే హర్బ్స్ చెప్తాము. కొన్ని అవసరం ఉంటే కొన్ని మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మా డాక్టర్ గారు ఇస్తారు. అలా. ఓకే సార్, థ్యాంక్ యూ.